గతంలో శ్రీరెడ్డిని ఆర్జీని కూడా తిట్టేవాడివి కదన్నా, వాళ్ళేమో బాగా కామెంట్. క్వశ్చన్లు అన్ని బాగా ఆయ్ రాసుకున్నట్టున్నావు. బాగా వెళ్తున్నావు. అంటే నువ్వు నాకు టైం ఇంకా టైం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. అన్న ఇప్పటికి మస్తు టైం అయిపోయింది. అమ్మో, మీరు 10 నిమిషాలు అని చెప్పి దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయిందా? హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. ఓకే, బ్రహ్మాండంగా చూస్తారు చూడన్న. నీ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. నడుస్తుందన్న. సరే, శ్రీరెడ్డిని ఏం తిట్టేవాడు, ఆర్జీవిని ఏం తిట్టేవాడు అది ఎప్పుడో గతంలో అయిపోయింది అన్న. ఇప్పుడు ఇప్పుడు గతంలో అయిపోయిన విషయాలు గతం గత. ఇప్పుడు ఇది కూడా నాది కూడా అంటే గతం గత అని చెప్పి 5 రోజుల్లో మర్చిపోతారు. దీన్ని కొత్తగా ఏం మళ్ళీ చెప్పడానికి ఉండదు. రైట్. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ సినిమా ఆఫర్లు ఏమైనా వస్తున్నాయన్న, అంటే ఈ ఇంటర్వ్యూల తర్వాత? లేదన్న, మనకు సినిమాలో అంత ఇప్పుడు లేదు. మనకున్న రియల్ ఎస్టేట్ దాంట్లో చాలా బిజీ ఉన్నా. వేరే దగ్గర వెంచర్లు అవి అక్కడక్కడ. రియల్ ఎస్టేట్ పెద్ద నడచలేదు కదా హైదరాబాద్ లో? నడిచే నడవలేదు. నువ్వు నడవని చెప్పు, చేసేటోడికి ఏదైనా పని ఉంటది. ఎవరు చెప్పి నడవలేదని? పెద్దగా సేల్ అవ్వట్లేదు కదా బయట అని, అంతే. అదే మనిషిని బట్టి ఉంటది అది. అచ్చా, ఓకే ఓకే. ఎక్కడ వేస్తారు అన్న వెంచర్లు, ఎటువైపు వేస్తారు? ఇప్పుడైతే మన షాద్నగర్ సైడ్ నడుస్తున్నాయి. షాద్నగర్ వైపు వేస్తున్నారా? ఓకే ఓకే, రైట్. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత చాలా మంది పిల్లలు హట్ అయి ఉంటారు. అరే అన్న ఇట్లా అనుకున్నాము, తోపు అనుకున్నాము, అన్న ఇట్లా చేసిందని. నేనే ఘోరంగా హట్ అయినన్న. మరి అరే సూర్యాబాయ్ అంటే మరి అట్లా ఒక రేంజ్ లో ఊహించుకున్నాము. అదే రేంజ్ లోనే ఊహించుకున్నాం, ఇంకా అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు. అట్లా అంతకన్నా వాళ్ళకు అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు. నీకు విషయం తెలుసా, సూర్యాబాయ్ గోల్డ్ లేకున్నా సూర్యాబాయ్, గోల్డ్ వేసుకున్నా సూర్యాబాయ్. కానీ గోల్డ్ మని అట్లా కాదు, వాళ్ళు గోల్డ్ వేసుకుంటేనే అలా గుర్తింపు. నాకు ఏం వేసుకోకపోయినావో గుర్తింపు నాకు. రెగ్యులర్ వేసుకోను నేను. ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా నేను రెగ్యులర్ వేసుకోలే. పెళ్లిళ్ళకి పోతే పెళ్లిళ్ళకి కూడా ఏదో ఒక్కదానికి అంతే. ఎప్పుడు కూడా నేను రెగ్యులర్. తిరుపతికి ఎందుకు వేసుకెళ్ళినావు అన్న? మరి చెప్పాను కదా, ముక్కు ఉంది అని చెప్పి, ఇది అక్కడే ధరించాలని చెప్పి కోరిక నాకు. ఈ నగ చేయించుకొని తిరుపతిలోనే వేసుకోవాలన్న కోరిక. అందుకే తిరుపతికి వేసుకెళ్ళి. అదే కదా ఇప్పుడు కొంప ముంచలేదన్నా, ఏదైనా మన మంచికి. అదే చెప్తున్నా కదా, ఖచ్చితంగా వెంకన్నతో పెట్టుకున్నావు అంటే ఐదర్ మంచిగా జరుగుతుంది, చెడనే జరుగుతుంది. కానీ నీకు చెడేం జరగలే, మంచిగా జరిగింది అనుకోవాలి మనం. ఇంకా మీరు చెప్తున్నారా 100%, 100%. నేను మంచిగా అనుకుంటా. ఆయన ఇంకో విషయం, ఫేక్ గోల్డ్ అని కూడా ఎక్కడ కూడా మీరు కూడా ప్రచారం చేయకండి. ఎందుకంటే కొన్ని మీడియాలు వేస్ట్, అదే లుచ్చా మీడియాలు అని చెప్పా కదా. అంటే మీరైతే అలా కాదని, మీరైతే అలా నేను అనుకోవట్లే. నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నా, అన్యాయం కాదు. ఫేక్ అనాలంటే భయం ఎలా చేస్తున్నారు? అది కాదన్నా, ఒక విషయం ఏది వేసుకున్నా సమాజం అయితే నేను ఒకటి ఇప్పుడు అది 750 గ్రాములు, 650 గ్రాములు. 650 అయితే బంగారం కాదు, 650 గ్రాములు. తెలుసా, దీంట్లో 500 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు అన్న. మేము మా మీద ఐటీ దాడులు అవుతున్నాయి అన్న. మేము చెప్పుకోలేము. మేము చెప్పుకోలేమన్నా. సరే ఏం లేకుండానే పోని, ఇప్పుడు 500 ఉండని మేము చెప్పుకోలేము. మాకు ఉంటాయి అన్న. మీరే అన్నారు కదా, ధనవంతులకు ఎన్నో ఇబ్బందులు, ఇంకా మా మీద ఆపరేషన్ కూడా పూర్తిగా అవ్వలేదు. అండ్ ఇంకో విషయం, నా లక్కు ప్రకారం, ఎందుకంటే టీవీ 9 లో ఇంకా శాతం తక్కువ చెప్పి చాలా మంచిగా అయింది. ఎందుకంటే మేము ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా. అయిపోయినా కూడా ఏంది మళ్ళీ ఇట్లా అన్నాడు, మేము అంత వాల్యుయేషన్ అంత ఇచ్చినాము, మళ్ళీ ఏమో 600 గ్రామ్స్ అంటున్నాడు. మళ్ళీ ఒకసారి అప్పుడు ఫేక్ తెచ్చాడు, ఇప్పుడు ఒరిజినల్ ఉందేమో. ఉన్నవి పోతే ఉంచుకున్నవి పోతాయి. రైట్. సో రాజకీయాల్లోకి వస్తే అసలు హైదరాబాద్ లో భిక్షగానే లేకుండా చేస్తా అన్నారు. మీ కామెంట్లు అన్న, మీ కామెంట్లనే నేను అడుగుతున్నా, మీరు అన్నదాన్ని. మన భారతదేశంలో అన్న వేరే దేశాలతో పోల్చుకుంటే ఆ ఒక్క విషయంలో మన భారతదేశం వెనకబడి ఉంది అన్న. ప్రతి ఒక్కరికి కాళ్ళు, చేతులు, ముక్కు అన్ని బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకు కరెక్ట్ గైడెన్సీ లేక, వాళ్ళని ప్రశ్నించేటోళ్ళు లేక, అన్ని మంచిగా ఉన్నా సరే రోడ్డు మీద చదువుకుంటున్నారు. అవునా? ఓకే, అది జరగకూడదు. సరే హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ప్రాబ్లం ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఏదన్నా ఒక వర్క్ సృష్టిద్దాం, మనం వాళ్ళకు కూడా ఒక వర్క్ ఇద్దాం. కానీ ఇట్లా అన్ని ఇట్లా ఉన్నా కూడా అనుకునేటోళ్ళని వాళ్ళకి ఏం చేయాలో చేసి చేద్దాం. మన అమెరికా ఎక్కడన్నా కావచ్చు, రాజకీయాల్లోకి వస్తున్నారా చూద్దాం. వెంకన్న దేవుడు ఏం పెట్టాడు, ఆయన ఏం చేసిండో, ఏం పెట్టిండో, ఆయన మనసులో ఏముందో. నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నారా? ఇప్పుడు ఒక చిన్న మీ ఏరియా ఏ నియోజకవర్గానికి వస్తారా? సిటీ అన్న. మీది ఇక్కడ అత్తాపూర్ కదా? అత్తాపూర్ అది కూడా అది ఫేకేనా? మరి ఇన్ని ఫేక్లా చెప్పు. ఇక
ఓకే. ఎక్కడ ఒరిజినల్‌గా? చెప్పినా కదా కాపీ పేస్ట్ అని. ఓకే. 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 ఓల్డ్ సిటీ, పక్కా ఓల్డ్ సిటీ. అంటే ఓల్డ్ సిటీ అంటే ఎక్కడ? అంటే జియాగూడ. జియాగూడనా? ఓకే. తోపు ఏరియా జియాగూడ. జియాగూడ మేకలమడి. ఓకే. సూపర్. సూపర్. సో అయితే త్వరలో రాజకీయాల్లోకి వస్తారు. దైవేద్య అన్న. దైవేచ్ఛ. అన్నీ జరుగుతాయి. ఓకే. ఇప్పుడు నేను ఊహించాను ఇది జరుగుతుందని. అవును. కరెక్టే అసలు కదా! ఊహించలేను. నిజమే. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అందుకు మనం ఏది కూడా మనం కరెక్ట్. ఆ డెస్టినీని డిసైడ్ చేయలేం మనం. ఎప్పుడు ఏం జరుగుతుందో. మనం జరగాలి అనుకున్నది జరగకపోవచ్చు. రైట్. అని ఒక్క మాటకి ఫైనల్గా ముగిస్తే కానీ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. కాఫీ పొడిలో కాఫీ ఉందో లేదో కానీ నా దాంట్లో మాత్రం గోల్డ్ ఉంది అన్నావు కదా. అన్ని ఇంటర్వ్యూలో అరే పప్పు నువ్వు వేసిన క్వశ్చన్కి చూడు రియాక్ట్ అయ్యారు. అదే అది కూడా వేసిందా? ఆడు కట్ చేయకుండా. సో దీన్ని ఎట్లా సమర్థించుకుంటావు అన్న ఇప్పుడు? అన్నా అంత పెద్ద డైలాగ్ బాలకృష్ణను మించి కొట్టావు డైలాగు. అసలు నేను కూడా చూడలే అన్న ఇంకా అది. వాడు ఏదో నవ్వుకుంటూ అంటే అది కూడా వేసేసి నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే తెలుసు చూడాలని. అంటే అన్న సమాజంలో ఎవరికి హాని చేయకుండా 10 మందితో కలిసిమెలిసి ఉండి మన బతుకు మనం బతుక్కుంటూ ఒకరికి హాని ఇబ్బంది పెట్టకుండా ఒకరి దగ్గర ఏది చేయకుండా మంచిగా బతకాలనేది ఇది నా కాన్సెప్ట్ అన్న. ఈ మనమే శాశ్వతం లేదు, గోల్డ్ ఏం శాశ్వతం చెప్పు. ఇవాళ ఉన్నోడు రేపు ఉంటలేడు, రేపు ఉన్నోడు ఎల్లుండి ఉంటలేడు. ఎంతసేపు వాని గురించి ఈయన గురించి మాట్లాడకుండా మీ తల్లిదండ్రిని మంచిగా చూసుకోండి, మీ పిల్లల్ని భార్యను మంచిగా చూసుకోండి, నిన్ను నువ్వు మంచిగా చూసుకో. అన్నిటికన్నా ముందు నీ ఆరోగ్యం నువ్వు బాగా చూసుకో. వేరే ఓను గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని బాగా చేసుకో. సూపర్ సందేశం ఇచ్చావన్న. రైట్. నేను ఫాలో అవుదాం అనుకోని బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఇప్పుడు హట్ అయ్యారు వాళ్ళందరూ. నేను కూడా మీ ఫాలోవర్ని ఘోరంగా హట్ అయినా. నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నేనంటే ఏందో మీకు తెలుసు కాబట్టి మీరైతే 100% అట్టు కాలే. అట్టే ఎవరైతే అయ్యారో వాళ్ళు నా ఫాలోవర్ అయితే 100%. ఎవరైతే అట్టారు కదా వాళ్ళు నా ఫాలోవర్స్ గారు, నా ఎనిమీస్ వాళ్ళు. ఓకే. నా గురించి తెలిసిన వాళ్ళు నా ఫాలోవర్స్ ఎవ్వరు కూడా ఫీల్ కాదు. ఎందుకంటే నా ఫాలోవర్స్కి నేను ఎందుకు తెలుసు కదా. భయ్యా గోల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కడు గోల్డ్ మ్యాన్ కాదు. గోల్డెన్ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. ఇది అసలు గోల్డ్ వేసుకొని 10 మందికి ఎవరైతే సేవ్ చేస్తారో, గోల్డ్ వేసుకొని ఒకరు బాధ అంటే ఎవరైతే తీర్చడానికి వెళ్తారో వాడే నా దృష్టిలో గోల్డ్ మ్యాన్, గోల్డ్ ఆర్టెడ్ మ్యాన్. సూపర్ అన్న. అది ఈ చాలు, ఒక్క కొటేషన్ చాలు. ఇక ఫైనల్ వర్డ్ మీది. ఇక మా కిక్కే వేరు. గోల్డ్ చేసుకున్న ప్రతి నా కొడుకు గోల్డ్ మ్యాన్ కాదు, గోల్డెన్ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఎవడైతే దీన్ని నెగిటివ్గా తీసుకుంటాడో వాడి ఫేక్. ఓకే. ఎవడైతే పాజిటివ్గా తీసుకుంటాడో వాడికి తెలుసు వాడు గోల్డ్ ఆర్టెడ్ అని. గోల్డ్ ఆర్టెడ్ ఎప్పుడు వాడికి తెలుసు కాబట్టి వాడు సీరియస్ తీసుకున్నాడు. అరే నేను గోల్డ్ ఆర్టెడ్ 10 మందికి సేవ్. అదే ఇంకొక 2 గుర్తొచ్చినాయి, మర్చిపోయినా. ఒకటి, ఇది ఒరిజినల్ గోల్డ్ అని మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? తయారు చేసిన అతను ఏమన్నా మోసం చేశాడా, లేదంటే వాంటెడ్లీ జరిగిందా? ఇది ఒక్క ప్రశ్న. అది ఏదన్నా అన్న ఇప్పుడు ఏది కూడా నేను చెప్పుకోలేదు. నేను ఇంకా మండే రోజు చాలా క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలా. ఇది ఐటీ వాళ్ళ దగ్గర వదిలేయండి. ఇక నేను వదిలేయమంటారు. సరే అన్న. నవ్వుకుంటూనే బాగా అనేసి అన్న నేనేం అనలేదు కాదన్నా. అంటే ఇట్లా మోసం చేశారా మిమ్మల్ని అని నాకు డౌట్. అది ఒక్కటి ఉండే డౌట్. ఎవరు నన్ను మోసం చేయలే, నేను కూడా ఎవరిని మోసం చేయలే. అదైతే వాస్తవం. మీరు కూడా వదిలేసేయండి. టైం వేస్ట్ ముచ్చటది. ఇది చూపేయండి. గోల్డ్ వేసుకున్న ప్రతి నా కొడుకు. ఇది ఇంకా వైరల్ ఈ డైలాగ్. ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. కరెక్ట్. ఇప్పుడు సూర్యాబాయికి ఎవరైతే చూసుకుంటారో, సమాజాన్ని ఎవరైతే గౌరవిస్తారో, స్త్రీని ఎవరైతే గౌరవిస్తారో, స్త్రీలో తల్లిని ఎవరైతే చూసుకుంటారో వాడు గోల్డ్ వేసుకున్నా వేసుకోకపోయినా అది గోల్డ్ మ్యాన్. సూపర్ అన్న. దీనికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, టేక్ ఏ బో చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో రియల్ ఎస్టేట్లో ఇవన్నీ కామన్, ఇట్లా గోల్డ్ వేసుకోవడం అంతే కదా. ఇది చూపించుకొని మనం బోలెడ్ చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పు? అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు ఉంటారా? ఆ గోల్డ్ వేసుకున్నంత మాత్రాన ఆ పిచ్చోళ్ళు ఉంటారా? అంటే మామూలుగా నేను చూసిన చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు. తెలియదు అన్న, నాకు వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, కానీ నా గురించి ఏదన్నా నేను చెప్తా. రైట్ అన్న. ఒకరి గురించి నో కామెంట్. ఓకే అన్న, డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.